హలో ఎవ్రీవన్, నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇది విరూపాక్ష టెంపుల్ బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి మేము ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్ కూడా వెళ్తున్నారు కొంతమంది. అక్కడ కూడా చిన్న చిన్న గుడులు, మండపాలు అవన్నీ ఉన్నాయి. మేము అటువైపు వెళ్ళలేదు. మేము మెయిన్ విరూపాక్ష టెంపుల్ అండ్ విజయ విఠల టెంపుల్ని చూద్దామని ఫిక్స్ అయ్యాము. అందుకే వేరే వాటి జోలికి వెళ్ళట్లేదు. ఇవంతా కూడా మార్కెట్ అనమాట. అప్పట్లో రాజుల కాలం శ్రీకృష్ణదేవరాయలు ఉన్న టైంలో ఇదంతా కూడా పెద్ద మార్కెట్. ఆ మార్కెట్ షాప్స్ ఇవన్నీ కూడా అలా అనమాట. ఎదురుగా కనిపించింది డబుల్ స్టేజ్ మండపము. ఇవి చూసారా, ఇలా పిల్లర్స్ ఉండి స్లాబ్ ఉంది అంటే బారులు ఎంత బారున్నాయో. ఇక్కడే నుంచి అప్పట్లో మొత్తం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అయ్యేవి కదా. ఇది వచ్చేసి డబుల్ స్టేజ్ మండపము. ఏదైనా అకేషన్స్ అప్పుడు, ఈవెంట్స్ అప్పుడు, ఉత్సవాలప్పుడు అక్కడ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అట్లా చేస్తారు. ఇది వచ్చేసి మ్యూజియం, ఫోటో మ్యూజియం అంట. లైక్ పైకెక్కలేని వాళ్ళకి, లేకపోతే హంపి మొత్తంలో ఉన్న అన్ని అట్రాక్షన్స్ అన్ని కూడా ఫొటోస్ ఆ లోపల ఉంటాయి, మనం చూడొచ్చు. మేమైతే వెళ్ళలేదు లోపలికి. మేము పైకి వెళ్ళాలి కదా, పైకి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో, చీకటి అయిపోతుందేమో మళ్ళీ వచ్చేసరికి అనే ఒక థాట్లో ఉండి పైకి వెళ్ళాము. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏ పిల్లర్ కూడా సిమెంట్ వేసి కట్ అయితే ఉండదు. అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి బేర్చుకుంటూ వెళ్ళి నీట్గా అలా పెట్టుకుంటూ వెళ్ళినవే. అయినా 1000 years ఆఫ్ బ్యాక్ ఇలా నిలబెట్టినా కూడా ఇంకా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాయి. కొన్ని పడిపోయాయి, కొన్ని నిలబడి ఉన్నాయి. అసలు ఎంత బాగా కట్టారో, ఎంత బాగా బ్యాలెన్స్ చేయగలిగారో, ఆ రాళ్ళని ఏం పెట్టి అలా బ్యాలెన్స్ చేయగలిగారో కానీ హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా. అప్పట్లో ఉన్న ఇంజనీర్స్ అంటే లైక్ వాళ్ళ తెలివితేటలు అలాగే ఉంటాయి. అండ్ అప్పట్లో మనుషులు కూడా 6 అడుగుల కన్నా ఎక్కువే ఉండేవాళ్ళంట. కానీ 6 అడుగుల కన్నా తక్కువ మనుషులు అయితే చాలా అసలు ఉండేవాళ్ళు కాదు అనుకుంటా. 6 అడుగుల కన్నా ఎక్కువే ఉండేవాళ్ళంట. వాళ్ళే స్వయంగా పిల్లర్స్ని మోసుకెళ్ళి పెట్టేవాళ్ళంట. చూడండి, ఎక్కడన్నా చూడండి మీరు, ఒకదాని మీద ఒక రాయి పేర్చి ఆ రాతి మీదనే డిజైన్ ఆర్ట్ని, కళలు అన్నిటినీ కూడా బొమ్మల్ని చెక్కారు. ఇంకా పైకి అయితే వెళ్తున్నాం. 2 kilometers ఉంటుందంట పైకి వెళ్ళే దారంతా కూడా ఇలా రాళ్ళు, రప్పలు, ఇలా కొండలు. మనకైతే మన సైడ్ అయితే కొండ అంటే మామూలుగా చెట్లు ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఈ రాళ్ళనే యూజ్ చేసి గుడ్లన్నీ కట్టారంటే ఇంకెన్ని రాళ్ళు ఉంటాయో ఊహించండి. ఎంత బాగా కట్టారంటే అసలు వాళ్ళ ఆర్కిటెక్చర్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా. ఏ సిమెంట్ లేకుండా అక్కడ ఉన్న వాటితోనే అరేంజ్ చేసి రాళ్ళని ఒక టెంపుల్ లాగా, ఒక మండపం లాగా ఎంత బాగా తీర్చిదిద్దారు అసలు. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. హనుమాన్ కూడా విగ్రహం లేదు ఇక్కడ, గోడ మీదనే నీట్గా హనుమాన్ని చెక్కారు. ఎంత బాగా చెక్కారో చూడండి, చాలా బాగా చెక్కారు. వెనకమాలున్న గోడ మీద పెద్ద హనుమాన్ అయితే నీట్గా చెక్కారు. చూడండి, విగ్రహం ఏం కాదు, జస్ట్ గోడ మీద హనుమాన్ రూపంలో చెక్కారు. ఎంత బాగుందో కదా. ఇలా కొండంతా కూడా గుడులు, మండపాలు, షాప్స్ ఇలానే అన్ని. అప్పట్లో మొత్తం ఈ కొండ, ఈ ప్రాంతం, ఈ హంపి మొత్తం నుంచే రాజుగారు పరిపాలించేవారు కాబట్టి A to Z నీకు ఇక్కడే ఉంటుంది, ఇక్కడే దొరుకుతుంది, అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ ఇంకా చాలా పోయాయి, చాలా కూలిపోయాయి, చాలా పడిపోయాయి, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇంకా ఎంత అట్రాక్షన్గా కానీ ఏం చేస్తున్నారంటే డెవలప్ చేస్తున్నారు, రెనోవేషన్ చేస్తున్నారు. ఉన్న వాటిని లూజ్ అవ్వకుండా, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అవి అన్నీ కోల్పోతే బాగుండదు కదా. మనకి గుర్తుగా రాజుల్లో పరిపాలించిన రాజ్యాన్ని, ఆ కోటని అందరూ చూడాలి అని చెప్పి ఒకవేళ పడిపోయినా కానీ వాటిని రెనోవేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అప్పట్లో 6 అడుగుల పైనే ఉండేవాళ్ళు కదా. సో అందుకే మెట్లు చాలా హైట్ పెట్టుకున్నారు. మనకి ఎక్కడానికి దిగడానికి కష్టంగా ఉంది అంత హైట్ మెట్లు. అసలు ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే ఫోటోషూట్స్కి అయితే అద్భుతంగా ఉంటుంది. కొండపైకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అనమాట. ఇవన్నీ కొండపైన ఎక్కడో అక్కడికి కూడా ఒక మండపం కట్టారు. అక్కడికి ఎట్లా మోసుకెళ్లారో రాళ్ళు. కానీ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి ఒక హిస్టారికల్ ప్లేసెస్కి విజిట్ అయితే తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటూనే ఉంటుంది ఎన్నిసార్లు వచ్చినా కూడా. ఇదంతా కూడా షాప్సే అనమాట. అప్పట్లో రాజుల కాలం నాడు ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్సే. అన్ని టెంపుల్సే కానీ లోపల విగ్రహాలు ఏమీ లేవు. విగ్రహాలు అన్ని ధ్వంసం చేశారు కదా ఆ టైంలో. సో విగ్రహాలు అయితే ఎందులోనూ కూడా లేవు. అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కానీ విగ్రహాలు అయితే లేవు. అక్కడ బావి కూడా ఉంది ఇక్కడ దూరంగా. ఇక్కడ ఇంకా పైకి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కూడా బారికి మొత్తం షాప్సే. ఇది ఒక పెద్ద మార్కెట్ లాగా అనమాట. మనకి ఇప్పుడు ఊరుల్లో, సిటీస్లో మార్కెట్ ఎట్లా ఉంటుందో అట్లా అనమాట. మార్కెట్, బజారు
అట్లా అనమాట ఇదంతా కూడా. ఇక్కడ ఎక్కడైతే ఇలా బార్కి పిల్లర్స్ వేసి ఒక పాత్ లాగా ఉంటుందో అవన్నీ కూడా షాప్సే అప్పట్లో. అవన్నీ కూడా A to Z నీకు ఇక్కడే దొరుకుతాయి. ఏనుగులు, గుర్రాలు, ముత్యాలు, హారాలు, నగలు, బట్టలు A to Z ఇక్కడే దొరుకుతాయి. ఇది వచ్చేసి తుంగభద్ర నది. ఈ తుంగభద్ర నది వాటర్ ఫ్లో చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇక్కడే రామాలయం కూడా ఉంది. మనకి కొండపైకి ఎక్కి దిగేటప్ గ్యాప్లో ఏముండవు తినడానికి. సో మీరేమైనా తినాలనుకుంటే క్యారీ చేసుకోండి మంచిగా. అండ్ ఇక్కడ కొన్ని కండలు కాలుస్తుంటే అవి కొన్నామని బజ్జీలు వేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ అయితే ఉంటాయి, కానీ ఇంకేమీ ఉండవు. మీరు తినాలి ఏమైనా అనుకుంటే తెచ్చుకోండి. వాటర్ బాటిల్స్ కూడా మీరే తెచ్చుకోండి, వాటర్ కూడా ఉండవు. కండలు అయితే తీసుకున్నాం మేము. దయచేసి నేచర్ని స్పాయిల్ చేసే పనులు చేయొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే. ఇలా ప్లాస్టిక్ అని వాటర్లో కానీ నేచర్లో చెట్టులు ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు. ఇక్కడైతే ఇదే రామాలయం టెంపుల్, లోపల రామాలయం. ఇంకా ఎక్కడ కొండపైకి వెళ్ళే దారంతా కూడా డస్ట్బిన్స్ అరేంజ్ చేశారు అక్కడక్కడ, వాటిల్లోనే వేయండి. దయచేసి నేచర్ని స్పాయిల్ చేయొద్దు. మనం ఈ నేచర్ బ్యూటీని చూడడానికే కదా వస్తాము, మరి ఇట్లా స్పాయిల్ చేసేస్తే రేపటి రోజున ఏం చూడడానికి రావాలి ఇలాంటి ప్లేసెస్కి. సో దయచేసి ఎవ్వరూ నేచర్ని స్పాయిల్ చేయొద్దు. వేస్ట్ ఏమైనా ఉంటే మంచిగా డస్ట్బిన్స్లోనే వేయండి, ఇంకెక్కడ ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఇంకా అక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ సైడ్ ఉన్నవి కూడా అన్ని టెంపుల్సే. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. మేమైతే ఇంకా ఏం చూడలేదు, పైకి ఏం ఎక్కలేదు. మేము మెయిన్ విజయ విఠల టెంపుల్కి వెళ్ళాలని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఈవినింగ్ అయిపోతుంది, చీకటి అయిపోతుందేమో వెళ్ళేసరికి అని చెప్పి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఎవరో పొలం కూడా వేస్తున్నారు, వరి పంట వేశారు వెనక, ఈ కొబ్బరి చెట్లు వెనక. ఈ కొబ్బరి చెట్లు ఉన్న ప్లేస్ అంతా కూడా నీట్గా సాగు చేసేసారు, మంచిగా ఉంది. బోరు మోటార్ కూడా ఉంది అక్కడ. ఎవరో మరి ఇంత కొండపైన కూడా వరి పంట వేస్తున్నారు. ఇంకంతా కూడా ఇలా రాళ్ళు, మండపాలు, ఆర్చిలు ఇలా చాలా అయితే ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఎవరైనా హంపి వెళ్ళకపోయి ఉంటే వెళ్ళండి, హిస్టరీ తెలుసుకోండి. మనం తెలుసుకునే కొద్దీ తెలియాల్సినవి ఇంకా చాలానే ఉంటాయి. మేమైతే ఇంకా ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసాము, ఇంకా గుడి దగ్గరికి. అన్నీ కూడా మండపాలు, ఆర్చులు, మండపాలు మండపాలు మండపాలు, గుడులు, చిన్న చిన్న టెంపుల్స్. ఇక్కడ మనకి సాష్టాంగ నమస్కారం అష్టాంగ నమస్కారం చేసే పోజెస్ కూడా రాళ్ళ మీద చెక్కారనమాట. మనం గుడిలోకి వెళ్ళంగానే ఫస్ట్ ఎలా నమస్కారం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు రాళ్ళ మీద అలా చెక్కారు. అలా వెళ్ళాలి, గుడిలోకి వెళ్ళంగానే ఇలా నమస్కారం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అలా చెక్కారనమాట. కింద రాళ్ళ మీద అట్లా చెక్క అయితే ఉన్నాయి, కొన్ని చోట్ల అక్కడక్కడ కనిపించాయి. ఇది ఒక ఆర్చిలా ఉంది. లోపలికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అయితే వచ్చేసే ఉంటాము. గుడికి దగ్గరలోనే ఉన్నాము. వెళ్ళినాక అక్కడ ఏముంటుంది, విగ్రహం ఏముండదు. అసలు ఎందుకు అక్కడికి వెళ్తున్నాము అనేది కూడా చెప్తాను. ఇక్కడ అన్ని చిన్న చిన్న టెంపుల్స్, చిన్న చిన్న మండపాలు, ఏదో ఒక అకేషన్స్, ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక పెద్ద ఊరు లాగా కదా మన ఊర్లో. అక్కడక్కడ కళ్యాణ మండపాలు ఉండడం, అక్కడక్కడ గుడులు చాలా రకాలు ఉంటాయి కదా. సో అట్లాగే ఈ కొండరాళ్ళతోనే కూర్చోడానికి బెంచెస్ లాగా కూడా చేశారు. డస్ట్బిన్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ వేసి వాటిని నేచర్ని అయితే స్పాయిల్ చేయొద్దు. అండ్ ఈ ప్లేస్ పేరేంటి, ఈ ప్లేస్ ఏంటి అనేది కూడా అక్కడక్కడ రాళ్ళ మీద చెక్కారనమాట. ఆ ప్లేస్ పేరుని అట్లా కూడా ఉన్నాయి, అట్లా కూడా తెలుసుకోవచ్చు. ఇదేదో ఎంట్రన్స్ లా ఉంది, పైన స్లాబ్ లాగా ఉండేది పడిపోయినట్లుంది. పిల్లర్స్ ఉన్నాయి, ఎందుకు యూస్ చేసేవాళ్ళు మరి. ఇవన్నీ కూడా షాప్సేనేమో నేను అనుకోవడం. ఇవన్నీ కూడా షాప్స్, మార్కెట్ అంతా కూడా షాప్సే. రాసులు పోసి అమ్మేవారంట అని కూడా అంటారు. ఇవన్నీ చూడండి, బార్కి ఎన్ని షాప్స్ ఉన్నాయో అసలు కౌంట్లెస్ ఉన్నాయి. ఈ వ్యాన్లు ఏంటంటే మనం ఎప్పుడు నడుచుకుంటూ కొండపైకి ఎక్కాం కదా, అట్లా కాకుండా కార్ వెళ్ళే రోడ్ వేరేగా ఉంటుంది. అక్కడ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ నుంచి లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది గుడి దగ్గరికి. ఆ 1 కిలోమీటర్ నడిచి వచ్చే వాళ్ళు నడిచి వస్తారు. ఇంకా నడవలేని వాళ్ళని ఆ వెహికల్స్లో, ఎలక్ట్రికల్ వ్యాన్స్లో తీసుకొస్తారు, మళ్ళీ తీసుకెళ్తారు అనమాట. ఇంకా ఇదే గుడి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. ఒక వ్యాన్స్లో తీసుకొస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు. ఈ పాండ్ ఉంది చూసారా, చిన్నది వాటర్ పాండ్. అదేంటంటే గుడిలోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి అని చెప్పి అంతకుముందు అప్పట్లో ఆ పాండ్లో వాటర్ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళే వాళ్ళంట. ఇది వచ్చేసి ఉత్సవాలు అప్పుడు ఆ స్టేజ్ని యూజ్ చేసేవాళ్ళంట. ఉత్సవాలు అప్పుడు అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ చేయడానికి అది చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా షాప్సే, అన్నీ మార్కెట్, బజార్. అదొకటి. ఇది గోపురం, లోపలికి ఎంటర్ అవ్వడానికి గోపురం. లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇదంతా కూడా హంపి విజయ విఠల టెంపుల్.
ఇక్కడ మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి. మ్యూజికల్ పిల్లర్స్ కూడా పడిపోతే కొన్ని రీఇనోవేషన్ అయితే చేశారు. ఇక్కడ ఇటు సైడ్ దూరంగా పిల్లర్స్ ఉండి బారిక్ హాల్ లాగా ఉంది కదా, అది వచ్చేసి అక్కడ ప్రసాదాలు అవి చేసేవాళ్ళంట అప్పట్లో. ఈ టెంపుల్కి సంబంధించిన ప్రసాదాలు అవన్నీ చేసేవాళ్ళంట. ఇటువైపు లెఫ్ట్ సైడ్లో దూరంగా ఉన్న హాల్లో. ఇది వచ్చేసి మనకి 50 రూపీ నోట్ మీద ఉంటుంది ఈ రథము. మీరు అబ్జర్వ్ చేస్తే అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ స్పెషల్ అండ్ అట్రాక్షన్ ఇదే అనమాట. లోపల గుడి విగ్రహము టెంపుల్ అట్లా ఏం లేదు. గుడి ఉంది, కాకపోతే విగ్రహాలు ఏమీ ఉండవు ఇక్కడ, ఓన్లీ గుడి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు వస్తారు ఇంత అట్రాక్షన్ ఎందుకు అంటే, ఈ 50 రూపీ నోట్ మీద ఏదైతే రథము ఫోటో ఉంటుందో అది ఇక్కడే ఉంటుంది హంపీలో. అండ్ ఇవన్నీ కూడా మ్యూజికల్ పిల్లర్స్ మీరు చూసినట్లయితే పడిపోయి ఉన్నాయి కొన్ని పైనవి. ఇంకా అవన్నీ కూడా పెట్టి బ్యాలెన్స్ చేయడం లేకపోతే రెనోవేషన్ అయితే చేస్తున్నారు. సేమ్ ఇక్కడ ఎట్లా అయితే చెక్కారో మ్యూజికల్ పిల్లర్స్ని, సేమ్ అదే విధంగా చెక్కి అదే ఆ ఫీల్ని పోకుండా ఉండేలాగా సేమ్ అలాగే చెక్కుతున్నారు, రెనోవేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ పిల్లర్స్ నిజంగానే మ్యూజిక్ వస్తుంది. ఇంకా అలా మనం చెవు స్తంభానికి ఆ పిల్లర్కి దగ్గరలో పెట్టి కొడతా ఉంటే నిజంగానే ఆ మ్యూజిక్ మన ఇంట్లో గోడకు కొడితే ఎట్లా సౌండ్ వస్తే అట్లా రావట్లేదు, మ్యూజిక్ లాగే వినిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇంత హిస్టరీ, ఈ పిల్లర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లర్కి కూడా ఒక హిస్టరీ అయితే ఉంటుంది. కొన్ని పిల్లర్స్ మీద రామాయణం, కొన్ని పిల్లర్స్ మీద మహాభారతం, అట్లా డిఫరెంట్గా ఆర్కిటెక్చర్ని, ఆ కళా పోషకాన్ని చూపించారు పిల్లర్స్ మీద. ఎదురుగా కనిపించేదేమో కళ్యాణ మండపం అంట. అక్కడే వివాహాలు జరిగేవంట అప్పట్లో. కొన్ని రాణుల యొక్క వివాహాలు ఇక్కడ జరిగేవంట. ఇది వచ్చేసి మొత్తం మ్యూజికల్ పిల్లర్స్ మండపం. ఇది కూడా ఒక మండపమే, కాన్ఫరెన్స్ హాల్ లాగా యూజ్ చేసేవాళ్ళు అంట. చాలా బాగుంది. తప్పకుండా అందరూ 3 days ప్లాన్ చేసుకొని మంచిగా వెళ్ళేసి రండి, ఇంకెవరైనా వెళ్ళకపోయి ఉంటే.